మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో 13, 14, 15 వచనాలు లేదా చివరి వరకు ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. ప్రాముఖ్యంగా మూలవాక్యంగా 15వ వచనం చదువుతాను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఈ అధ్యాయంలో చివరి సగ భాగం అంతా పౌలు మాట్లాడుతున్న అంశం ఏంటంటే స్టాండ్ ఫాస్ట్ ఆర్ హోల్డ్. విశ్వాసులు అపోస్తుల ద్వారా ఏదైతే విన్నారో లేదా పత్రికల ద్వారా ఏదైతే విన్నారో ఆ విషయంలో నిలకడగా స్థిరముగా ఉండమని వారిని పురిగొల్పుతూ ఉన్నాడు. అందుకు ఎంత జ్ఞానయుక్తంగా వారితో మాట్లాడుతున్నాడో వినండి. 13వ వచనం నుండి, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్, ప్రారంభము నుండి దేవుని యొక్క ప్రణాళికను వారితో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 1:4లోను తెస్సలోనిక మొదటి పత్రిక 1:4లోను దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే చాలామంది రక్షణ పొందిన వారు తామేదో గొప్ప త్యాగం చేసి క్రీస్తు కోసం లోకాన్ని త్యజించి భక్తిని సలిపి ప్రభు కోసం ఏదో త్యాగాలు చేసినట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలగజేయబడిందే ఆయన ప్రణాళిక. ఎఫెసీలో ఆయన అంటాడు కదా, జగదుత్పత్తికి ముందే ఆయన దయా సంకల్పం చొప్పున ఆయన మహిమకు కీర్తి కలుగునట్లుగా ఆయన మనల్ని ఎన్నిక చేశాడు. We are the chosen even before the foundation of this world. ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. కనుక ఆయన ఎన్నికలో భాగమైనటువంటి మనం, పేతురు కూడా తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అపోస్తులు ఎంత చక్కగా తమ పత్రికల్లో విశ్వాసులను పురిగొల్పుతున్నారు. అంటే ఎట్టి పిలుపుతో మనం పిలువబడ్డామో ఆ పిలుపుకు తగినట్టుగా బ్రతకడం సబబే కదా. ఇక్కడ పిలుపును ఒక ఉద్యోగంగా పోల్చి నేను మాట్లాడతాను. ఉదాహరణకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతనికి డాక్టర్ ఉద్యోగం వచ్చిందనుకోండి, తాను రిటైర్ అయ్యే వరకు తన ఉద్యోగంలో నియమ నిబంధనలను ఆ విధులను సరిగా నిర్వర్తించాలి. లేదా ప్రభుత్వం చేత అతడు ఆ శిక్షకు పాత్రుడవుతాడు. లేదా ఒక పోలీసు ఉన్నాడు, ఉద్యోగం వచ్చింది, తనకి ఎక్కడ డ్యూటీ ఏర్పాటు చేశారో ఆ విధులను సరిగా అతడు నిర్వర్తించాలి. లేకపోతే అతిక్రమం చేసిన వాడు అవుతాడు. జాబ్ అనేది ఒక పిలుపు అంటున్న, డాక్టర్ అనేది ఒక పిలుపు, పోలీస్ అనేది ఒక పిలుపు. యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసును వెంబడించు వారిగా అసలు మనల్ని కలగజేసిందే ఆయన. ఆథర్ ఆయనే, క్రియేటర్ ఆయనే. కనుక ఆయన మనకు ఇచ్చినటువంటి పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలి. ఇందులో కొత్తగా మనం ఏదో ప్రభుకి ఇచ్చేది, త్యాగం చేసేది ఏం లేదు. ఇంకా వాస్తవం మాట్లాడాలంటే ఆయనను అనుసరించని, వెంబడించని సంవత్సరాలు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించే సమయాన్ని పోగొట్టుకున్నట్టు లెక్క. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఇక చక్కగా దేవుని ప్రణాళిక అంతా విశ్వాసుల ముందు పెడుతున్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి ఆయన ప్రణాళిక ఇలాగుంది. అయితే ఇప్పుడు మీరు ఎలా రక్షణ పొందారు? ఇదిగో మా సువార్త ద్వారా. ఎందుకు రక్షించబడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమ మీరు పొందాలని. ఈ మహిమ ప్రారంభంలో మన పితరుడైన ఆదాము ద్వారా పోగొట్టుకున్నాం కదా. దేవుడిచ్చిన ఆ మహిమ, ఆ రూపాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నాం కదా.
తిరిగి ఆ మహిమను పొందేందుకే ఆయన తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ఈ లోకానికి పంపాడు. ఆ క్రీస్తు ద్వారా తిరిగి మనము పునరుద్ధరణ కలిగి కుమారత్వాన్ని పొందుకొని క్రీస్తు స్వారూప్యము మహిమను మనం పొందుతున్నాం. అయితే ఈ మధ్యకాలంలో జరిగేటువంటి చిన్న చిన్న సమస్యలు, శ్రమలు, హింస, వీటి మధ్యలో ఎక్కడ ఆ స్థిరత్వాన్ని పోగొట్టుకుంటారో, అపోస్తుల బోధ ద్వారా లేదా పత్రికలు చదవడం ద్వారా నేర్చుకున్న అంశాలను విడిచిపెడతారో, పేతురు కూడా తన మొదటి పత్రికలో రాస్తాడు కదా, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియదిగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట అంటాడు. దేనికి పిలువబడ్డం మనం? ఫర్ హిస్ ఎటర్నల్ గ్లోరీ. ఆయన నిత్య మహిమకు పిలువబడ్డాం. అయితే ఈ జీవిత కాలంలో జరుగుతున్న ఈ కొంతకాలం అనే శ్రమ, హింస ఉందే, ఎందుకంటే అనేకులు పోగొట్టుకున్నారు, కోల్పోయారు. అందుకే సంఘానికి అపోస్తులు హెచ్చరిక చేస్తున్నారు. ఇక 15వ వచనం చదువుదాం. అదే తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. స్టాండ్ ఫాస్ట్ అండ్ హోల్డ్ ద ట్రెడిషన్స్ విచ్ యు వర్ టాట్ వెదర్ బై వర్డ్ ఆర్ అవర్ ఎపిస్టల్స్. అపోస్తుల బోధ పరిశుద్ధాత్మ ద్వారా, అపోస్తుల ద్వారా సంఘములకు రాయించినటువంటి పత్రికల ద్వారా నేర్పబడినటువంటి అంశాలు. ఈ స్థిరత్వము లేదా కదలని వారిగా అనే మాట పలుమార్లు మనం చూస్తాం. ఫిలిప్పీ 4:1లోను, పేతురు మొదటి పత్రిక 5:8, 5:9 స్థిరులు అని, లేదా నిబ్బరమైన బుద్ధి గలవారని, స్వస్థత బుద్ధి గలవారని. అదే ఫిలిప్పీలతో అయితే ప్రభువునందు స్థిరులు అని. ఇలా అనేక సందర్భాల్లో స్టాండ్ ఫాస్ట్, నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి. ఇక్కడ విశ్వాసులు ఏదో లోక సంబంధమైన పాపం చేసి ఇక పాపంలో పడిపోతారన్న ఆ ఉద్దేశం కాస్త పక్కన పెడితే, సంఘాల్లో జరబడి మందని కనికరింపకుండా మాయావేషం ధరించిన సహోదరుల దుర్బోధల ద్వారా ఈ సత్యము నుంచి ఎక్కడ తొలగిపోతారు అనే ప్రాముఖ్యమైన ఈ హెచ్చరిక. అందుకే యూదా పత్రికల్లో 3వ వచనంలో ఒక్కమారే అప్పగించబడిన అంటాడు కదా. పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి ఈ బోధ అంటే అపోస్తుల ద్వారా ప్రభువు కావలసిన బోధ అంతా సంఘానికి ఇచ్చేశాడు. అపోస్తులు వేసిన పునాది కనుక లోకంలో మీరు బోధలు వింటున్నప్పుడు, సంఘాలకు వెళ్తున్నప్పుడు అపోస్తుల బోధ ప్రకారం కానీ, అపోస్తులు రాసిన పత్రికల ప్రకారం కానీ లేకుండా భిన్నమైన బోధలు, ట్రెడిషన్స్, చర్చెస్ ఉంటే వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. 1 కొరింథీ 11:2లో కూడా, మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఇది ప్రాముఖ్యమైన విషయం. అపోస్తులు సంఘాల్లో వారెదుట లేనప్పుడు కొందరు కపట సహోదరులు అనేబడేవారు. వారి సొంత లాభం కొరకు సువార్తను కలిపి చెరుపుతూ దుర్బోధలను ఇష్టపడేవారు, దురద చెవులు కలిగిన వారు, తమకు అనుకూలమైన బోధలు చేసి వారిని ప్రోగు చేసుకొనొచ్చు ఇలా సంఘాల్లో భిన్న అభిప్రాయాలను పుట్టిస్తున్నారని పౌలు ఎరిగి, ఆ రోజు కాదు ఈ దినాల్లో కూడా ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయి, ఎన్ని రాంగ్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. నా ప్రియ సహోదరులరా, ఈ బోధ నుండి తొలగిపోకుండా స్థిరంగా ఉండేందుకు చివరికి ఒక మాట చెబుతాను. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. గతంలో మనము ధ్యానం చేసామే, ఆధ్యాత్మికమైన నావకు 4 లంగర్లు అన్నట్టుగా. ఇదిగో ఈ విషయాలే అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగక నాట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్, నెలలో ఒకరోజు, వారంలో ఒకరోజు కాదు, ఎడతెగక ఎంత వీలైతే అంత ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా సహవాసంగా కూడుతూ
లోకమందు ఉన్నటువంటి భయంకరమైన దుర్బోధనలు, రాంగ్ ట్రెడిషన్, రాంగ్ డాక్ట్రిన్స్ అన్నీ కూడా నీ హృదయాన్ని కల్మషం చేయకుండా, నేను చెరపట్టకుండా ఈ అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచులో, ప్రార్థనలు ఎడతెగక ఉన్నట్టయితే వాటి నుంచి మనం తప్పించుకొని నిలకడగా ఈ బోధలో ఉండగలుగుతాం. ప్రభు రాకడ వరకు మీరు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టినట్లుగా ప్రభు కృప మీకు మెండుగా తోడై ఉండను గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, అపోస్తుల ద్వారా రాయించబడిన పత్రికల ద్వారా మేము వినుచున్న, మేము నేర్చుకుంటున్న అంశముల నుండి కుడి ఎడమలకు మేము తొలగిపోకుండా, ఈ లోకంలో అనేక రకముల దుర్బోధలు ప్రభువా, భయంకరమైనటువంటి ఈ రాంగ్ డాక్ట్రిన్స్ బయలుదేరి మనుషుల విశ్వాసాన్ని చెరుపుతూ ఉండగా, పాడు చేస్తుండగా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞాన వివేకము కలవారమై మేము విని, మేము చూస్తూ మేము నేర్చుకుంటున్న ఈ అంశం నుండి మేము తొలగిపోక ప్రభువు రాకడ వరకు స్థిరముగా నిలబడి వాటిని గట్టిగా చేపట్టి విశ్వాసంలో కొనసాగునట్లుగా కృప మెండుగా దయచేయమని యేసునాథ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వెళ్తున్నటువంటి సంఘము, సహవాసము వాక్యానుసారంగా అది నడిపించబడకపోతే మీరు వెంటనే అక్కడి నుంచి తొలగిపోమని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. లేఖనముల పట్ల మీకు ఒక మంచి అవగాహన లేకపోతే వారు లేఖనాలు ఎత్తి మాట్లాడతారు కనుక ఆ రాంగ్ డాక్ట్రిన్ కూడా మీకు కరెక్ట్ అనిపించి మీరు మోసగించబడే అవకాశం ఉంది ఈ అంచె దినాల్లో. కనుక బహు జాగ్రత్తగా దేవుని దగ్గర ఆ ప్రత్యక్షత కలిగిన మనసు మీరు పొంది ప్రార్థించి లేఖనానుసారంగా కొనసాగమని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.